మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఎలా ఆదేశించగలం? ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఓటు కోరవచ్చా? అనర్హత స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఓ తీర్పు అంచనా ఉందా? పిటిషన్ కు హైకోర్టు ప్రశ్న విచారణ 1కి వాయిదా. మొత్తం మీద 12వ పేజీలోని వార్త. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలకు అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలకు జంప్ అయినప్పుడు అప్పుడు అనర్హత నడవంది. ఇప్పుడు ఎలా నడుస్తుంది? అప్పుడు వాళ్ళు పాటించలేదు, వీళ్ళు కూడా అప్పుడు అనర్హత వేటు వేద్దామంటే నడవదు అన్నారు. కానీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అంటూ దీని యొక్క సారాంశం అన్నమాట. భార్య భర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వానిది దుర్మార్గపు ఆలోచన అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు బాగానే ఇచ్చిండు క్లాసు. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అట్లా వింటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసినా ఈ ఫోన్లను వింటే ఏమైనా తప్ప అని కేటీఆర్ అంటున్నాడు. సిగ్గుండాలే, నువ్వు భార్యాభర్తల మధ్య మాటలు వినడానికి సిగ్గుండాలే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లా వింటే చర్లపల్లి జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుంది, తినాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వారి మాట విన్నా తప్పు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. మహబూబ్ నగర్ లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర. దేశానికి ఆదర్శంగా మా పాలన ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు. వాల్మీకి బోయిలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎన్నికలయ్యాక సంపత్ కు పదవి ఇస్తామన్న సీఎం. మొత్తం మీద పార్టీలో ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళని గుర్తించి హైకమాండ్ వాళ్ళకు పదవులను ఇస్తుంది అంటూ నిన్న మాట ఇవ్వడం జరిగింది సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో కూడా సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే పాత కార్యకర్తలు ఉంటారో, పార్టీ కోసం 10-15 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం తగిన గుర్తింపు ఇస్తూ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసల వెల్లులో విరబూస్తుంది అంటూ సీనియర్ కార్యకర్తలు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ పాత కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహం అనేది క్యాడర్ లో వచ్చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు అంటూ తెలంగాణ సమాజం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నటువంటి మాటను. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోనే తొలిసారి ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రము వాడలేదు. కోర్టు అనుమతి కోరిన పోలీసులు. ట్యాపింగ్ కేసుల్లో రాధాకిషన్ అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం. ప్రభుత్వం వాహనాల్లో ఎన్నికల నగదు తరలించాం. విచారణలో రాధాకృష్ణన్ 14 రోజుల రిమాండ్. పోలీసు కస్టడీకి భుజంగరావు తిరుపతన్న. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉపయోగించలేదు. తొలిసారిగా మన రాష్ట్రం నుంచి మనం ఉపయోగించబోతున్నాం అంటూ వార్త 14వ పేజీలోని వార్త ఇది. నన్ను పిచ్చోన్ని చేశారు రంజిత్, మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులు. నిన్ను పిచ్చోడు చేయడం కాదు ఫకర్ సాబ్, నీ ఫకర్కి వాళ్ళు దించడానికే ఇతర పార్టీలకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తామని చెప్పారో, పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పాత సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసలో వచ్చేస్తున్నారు. తమ గూటికి తాము వెళ్తున్నట్టు వాళ్ళు మీడియాల ముందు గాని పత్రికల ముందు గాని గోడు వెళ్ళబోసుకొని మరి వస్తున్నారు. నీ సంగతి, నీ అయ్య సంగతి మొత్తం ఏమంటారు, చిరిగిన ఇస్తారి లాగా మారబోతుంది అతి త్వరలో. బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో ఒకప్పుడు ఉండే అని చెప్పుకోవచ్చు అనే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గాని రాజకీయ నాయకులు మీ దగ్గర ఇందాక ఉండే
కాంగ్రెస్ సీనియర్లే మీ దగ్గర చలమనయ్యారు. వాళ్ళు స్వంత గూటికి రావడం వల్ల మీ బతుకులు చిరిగిన విస్తారి లెక్క అవుతాయని తెలంగాణ సమాజం అనుకుంటున్నారు సార్. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్, సబిత, కాసాని జ్ఞానేశ్వర్ అయిపోయింది. మొత్తం కథ అయిపోయింది. చిట్ట చివరికి నీ పక్కన కూర్చున్నటువంటి సబితక్క కూడా కాంగ్రెస్ పార్టీ ఆమెకు అన్యాయం చేయలేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి క్యాండిడేటే నీ పక్కన ఉన్నారు. ఆమె కూడా నీ దగ్గర ఉంటదని అంత గట్టి నమ్మకం నీకే లేదు, ఆమెకు కూడా లేదు. ఆమె కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఎందుకు అనంటే ఆమె డిఎన్ఏలో ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఏదో అప్పుడు ఉరుకుల పరుగుల బీఆర్ఎస్ టిఆర్ఎస్ కంబైన్ లో అది రావడం జరిగింది. కానీ చిట్ట చివరికి ఆమె ఎక్కడికి రావాలనో అక్కడికి అతి త్వరలో రాబోతున్నది. ఈ K9 టీవీలోనే మళ్ళీ దాని గురించి మనం చర్చ మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ లో ఉందని నువ్వు సంబరపడుతున్నావు, సంకలెగిరేస్తున్నావు. వాళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా నన్ను వాళ్ళు పిచ్చోళ్ళు ఎలా చేశారని ఇప్పుడు అంటున్నావో వీళ్ళు కూడా అలాగే చేసేస్తారు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టారు. కట్ చేస్తే 15 రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ రానివ్వం. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరము లేదు. పార్టీకి వాళ్ళు ద్రోహం చేయలేదు. వాళ్ళు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మీరు చెప్పినటువంటి, మీరు రాసిచ్చినటువంటి స్క్రిప్టులు ఎన్ని రోజులు చదువుతారు? స్వేచ్ఛ అనేది లేదు అక్కడ. కాబట్టే వాళ్ళు బయటకు వస్తున్నారు అని మదన పడుతున్నారు వాళ్ళు. 13న చేవెళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది. కేటీఆర్, నువ్వు ఏం సభలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో నీ అయ్య చెప్పేటటువంటి మాట గాయి గత్తరా ఒక డబ్బల 4 రాలేసి లోడలోడా అని రాష్ట్రం మొత్తం ఇప్పుడు నువ్వు ఎంత తిరిగి మొత్తుకున్నా నిన్ను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు అని తెలంగాణ సమాజం అంటుంది. పార్టీని వీడుతున్నది దొంగలు, ద్రోహులే. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవ్వరు కొనలేరు. హరీష్ రావు అంటే ఇంతకు ముందు వేరే పార్టీల నుంచి నీ పార్టీలకు రాగానే పత్తిత్తులైరు. ఇప్పుడు నీ పార్టీ నుంచి బయటకు వెళ్తుంటే వాళ్ళు దొంగలు, ఆ తర్వాత ద్రోహులు. మన పార్టీలో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దేవుళ్ళు అతిథులుగా స్వాగతించుకున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళు దొంగల్లాగా ద్రోహుల్లాగా కనబడుతున్నారు. అదే మీ పార్టీలో వచ్చినప్పుడు దేవుళ్ళలాగా కనబడరు వాళ్ళు మీకు. తెలంగాణ సమాజం బుద్ధి చెప్తా సార్. తెలంగాణ సమాజం మీరు అనుకుంటున్నటువంటి ఆ పాతకాలపు స్టేజ్ లో వాళ్ళు లేరు. ఆ పాతకాలం టైప్ లో వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ అప్డేట్ అయ్యారు. మీరెంత అప్డేట్ అయ్యారో మీకంటే ఎక్కువ ప్రజలు అప్డేట్ లో ఉన్నారు. కాకపోతే మీ ముందల అలా చేయాల్సి వస్తుంది అంతే అని తెలంగాణ సమాజం అంటున్నారు సార్. కడియంజీ కాంగ్రెస్ లోకి రండి. శ్రీహరి కావ్యకు దీపదాస్ ఆహ్వానం. వరంగల్ నుంచి తాండ్రా కూతురా నేడు అనుచరులతో కడియం భేటీ. మొత్తం మీద 13వ పేజీలో దీపదాస్ మున్షి గారు కడియంజీ మీరు రండి అని స్వాగతం పలుకుతుందని అంటూ వార్త. ఇది 13వ పేజీలోని మన తీర్థయాత్ర ముగిసింది. స్వంత పార్టీకి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. సోనియాకు మాటిచ్చి కేసీఆర్ పార్టీని విలీనం చేయలేదు. కేకే సార్, ఇన్ని రోజులు మీరు దాంట్లో ఉండగా కేసీఆర్ చెప్పిందే, కేసీఆర్ ఏదైతే చెప్తాడో అదే తూచ తప్పకుండా మీరు పాటించారు. ఏనాడు కూడా మీరు కేసీఆర్ కు అగెనెస్ట్ గా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే ముందు కాలు మొక్కి నీ పార్టీని విలీనం చేస్తా అని ఒక్కసారి కూడా మీరు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నారు అనంటే కేసీఆర్ కు మీకు ఎంత పడిరాలేదో తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమయ్యేలాగా ఉంది సార్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మదన్ రెడ్డి. ఆయన వెంటనే ఎలక్షన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఖాయం. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారిని కలిసిన మదన్ రెడ్డి అంటూ వార్త.
13వ పేజీలో వార్త ఇది కూడా. ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ కిషన్ రెడ్డి, సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి, రూపాయలు 270 కోట్లు బకాయిలు విడుదల చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద 6 హామీల నుంచి 4 హామీలు వాళ్ళు నెరవేర్చారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మిగతా 2 కూడా నెరవేరబోతున్నారు అంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి సార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ 100% మునిగిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళందరూ జంపింగ్ జపాంగులు అంటూ కాంగ్రెస్ పార్టీలోకి తమ సొంత ఊటికి వెళ్తున్నాం అన్నట్టు వెళ్తున్నారు. అక్కడ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో మంచి జోరుందనే చెప్పుకోవచ్చు. పాత క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ పూర్తి సంతోషంలో ఉండి కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నది అంటూ వార్త ఇది. కేసీఆర్ పాపాల వల్లే కరువు, దేవుడి పేరుతో కాళేశ్వరం నిర్మించి దోచుకున్నారు, శ్రీమతి శ్రీనివాస్ కు కాంట్రాక్టు కోసమే 3వ టీఎంసీ, సచివాలయంలో కేటీఆర్ బావమర్దులకు ఐటీ కాంట్రాక్టు, ఇంటింటికి ఇంటర్నెట్ పేరుతో రూపాయలు 5,000 కోట్ల దోపిడీ, ఫోన్ ట్యాపింగ్ ను ఒప్పుకొన్న కేటీఆర్ పై కేసు పెట్టాలి, స్కామ్లన్నిటిలోనూ రావులే, అందరూ జైలుకే, మా పార్టీలోకి గేట్లు పగలగొట్టుకొని మరి వస్తున్నారు, ఇంకా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై సమస్యలు రావచ్చు, త్వరలో సినిమా థియేటర్లపై రైడ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్త. మొత్తం మీద ఇంటర్నెట్ పేరు మీద 5,000 కోట్లు దోపిడీ చేసిర్రు. ఆ తర్వాత శ్రీనివాస్ కు కాంట్రాక్టుల కోసమే 3వ టీఎంసీ నీళ్ల కాంట్రాక్టు అంటూ వార్తలు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్న కేటీఆర్ 100% ఆయన నోటనే ఒప్పుకున్నాడు. ఆయన ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఏమైతుంది అని సిగ్గుండాలే, భార్యాభర్తల మధ్య మాటలు వినడానికి బ్రోకర్ లెక్క సిగ్గుండాలే అని తెలంగాణ సమాజం అంటున్నారు సార్. ఆ తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ అభ్యర్థిత్వంపై కొన్ని సమస్యలు ఉండొచ్చు, చిన్నగా కొన్ని సమస్యలు ఉండొచ్చు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత త్వరలో సినిమా థియేటర్లపై రైడ్ అంటూ చెప్పడం జరిగింది. ఆయన సినిమా థియేటర్లను కూడా రైడ్ చేయొచ్చు అంటూ వార్తలు. మరో 2 ఎంపీ అభ్యర్థులు జంప్, ఇప్పటికే 2 అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరిక, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు హస్తం, చట్టపరంగా ఇబ్బంది ఉందని సంఖ్యలోనే పార్లమెంటు ఎన్నికల్లోపే కాంగ్రెస్ నేతలు దిగిపోతుండడంతో ఖాళీ అవుతున్న కారు, మొత్తం మీద కారు యొక్క 4 టైర్లు బ్లాస్ట్ అయిపోయినాయి, స్టీరింగ్ ఆకాశంలోకి పోయింది, డ్రైవర్ అనేటోడే పత్తకు లేడు, డ్రైవర్ కే యాక్సిడెంట్ జరిగి మూలన పడ్డాడు, డ్రైవరే కనబడట్లేదు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది సార్. మొత్తం మీద అడ్రస్ గల్లంతవ్వబోతున్నది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది సార్. కింగ్ కర్తవ్యం భవిష్యత్తు కార్యాచరణపై ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చలు. మొత్తం మీద ఏం లేదు, బావా బామర్ది అయ్యా హ్యాపీ రావు, వినోద్ రావు వీళ్ళు ఒక 5-6 మాత్రమే మిగులుతారు. ఈ 5-6 మాత్రమే మీరు ఏం ప్లాన్లు చేసినా ఏం చేసినా టీఆర్ఎస్ కా కమ్ తెలంగాణ రాష్ట్రంలో ఖతం హోగయా, సమాప్తం అవ్వబోతుంది అతి త్వరలో అంటూ తెలంగాణ సమాజమే అనుకుంటుంది సార్, కోడై కూస్తున్నది. కేసీఆర్ జిల్లాల పర్యటన, జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రేపు పంట పొలాల పరిశీలన. దంతాలు లేనటువంటి సింహం మరోసారి గర్జించడానికి జిల్లాల దారిన
పట్టబోతుంది. పంటను నష్టమైనటువంటి జిల్లాలకు పరిశీలించడానికి పెద్ద సింహం ఆ యొక్క బోను నుంచి బయటకు రాబోతుంది అంటూ తెలంగాణ సమాజం అంటున్నది సార్. 12వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 1823 కోట్లు కట్టండి, కాంగ్రెస్ కు ఐటీ శాఖ తనిఖీలు. 1993 నుంచి లెక్కలు తీసిన ఆదాయపు పన్ను శాఖ. ఇది ట్యాక్స్ టెర్రరిజమేనన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చర్యలు. మళ్ళీ ఇలాంటి పన్నులు చేయకుండా బుద్ధి చెప్తాం. ఇది నా గ్యారంటీ రాహుల్ గాంధీ. బీజేపీకి రూపాయలు 4600 కోట్ల జరిమానా వెయ్యాలి ఖర్గే. నేడు రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు పార్టీ శ్రేణులకు పిలుపు అంటూ మొత్తం మీద వార్త ఇది. కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ తనిఖీలు అంటూ వార్త ఇది. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు. 2024-25 తొలి త్రైమాసికలో బహిరంగ మార్కెట్ సేకరించనున్న రాష్ట్ర 2024-25 తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్రం. ఏప్రిల్ జూన్ నెలల్లో రూపాయలు 5,000 కోట్ల చొప్పున, మేలో 6,000 కోట్ల రుణం సేకరణ ప్రణాళిక. వివరాలు వెల్లడించిన ఆర్బీఐ 2024-25 బడ్జెట్ లో రూపాయలు 59,625 కోట్లు రుణాల సేకరణకు సర్కారు ప్రతిపాదన అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ వార్త. సిరియాపై ఇజ్రాయిల్ బాంబు అంటూ వార్త. 42 మంది మృతి, 42 మంది చచ్చిపోయారు అక్కడ. సిరియాపై ఇజ్రాయిల్ బాంబుల మూతలో మొత్తం మీద 42 మంది చచ్చిపోయారు. అందులో డిప్యూటీ కమాండర్ కూడా ఉన్నట్టు వార్తలు. ఇది 2వ పేజీలోని వార్త ఇది. అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు మీద, అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు అంటూ వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది. భారత్ లో రాజకీయ హక్కుకు రక్షణ ఉందని భావిస్తాం. ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై అయార్సా వ్యాఖ్యలు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కేజ్రీవాల్ మద్దతుగా రేపు ఢిల్లీలో సభ, హాజరు కానున్న రాహుల్ 13 పార్టీల నేతలు అంటూ 2వ పేజీలోని వార్త. కేజ్రీవాల్ కు మద్దతుగా రేపు ఒక మహాసభ ఢిల్లీలో పెట్టబోతున్నారు. 2వ పేజీలోని వార్త ఇది. దీనికి మొత్తం 13 పార్టీల నుంచి హాజరు కాబోతున్నట్టు వార్త ఇది. నేడు రేపు బ్యాంకులు పనిచేస్తాయి, ఎల్ఐసి కార్యాలయాలు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద నేడు రేపు బ్యాంకులు పనిచేస్తాయి అంటూ వార్త ఇది. కరువు రైతులకు బాసటగా రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్. రైతు కోసం రైతు జంతకు మాట తప్పిన కాంగ్రెస్ మడమ తిప్పని పోరు. 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్. రైతులతో ముఖాముఖి, పంటల పరిశీలన. నువ్వు ఎన్ని వేషాలేసినా, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కా కామ్ ఖతం హో గయా. నువ్వు ఎంత డబ్బల 4 రాళ్ళేసి లోడ ఎంత వాగినా గానీ తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కు అసలే పుట్టుగతులు ఉండవు ఇప్పుడు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు సార్ ఇవి. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య అంటూ 10వ పేజీలోని వార్త ఇది. ఎండిన చేలు రైతు దిగాలు, బోనస్ పోరుబాట. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయాల్సిందే, లేకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగొద్దు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్. ప్రభుత్వం స్పందించాలి రైతులు అంటూ వార్త మొత్తం మీద. ధాన్యానికి రూపాయలు 500 బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ రైతులతో మాజీ మంత్రి వేముల అంటూ వార్త. మొత్తం మీద ఇప్పుడే వరి కోతలు నడుస్తున్నాయి సార్. అప్పుడే అంత ఆర్భాటం మీ కాంగ్రెస్ ఇస్తానని చెప్పింది. ఖచ్చితంగా మాటిచ్చిందంటే మడమతి 10. మీ బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు. నిరుద్యోగులకు 3,000 ఇస్తామని 5 ఏళ్లు గడిచిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పటి వరకు మీరు ఆ సంగతే మాట్లాడలేదు, ఊసే మాట్లాడలేదు. ఆ మాట్లాడే అర్హత కూడా మీకు లేదని ఇదే తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఉద్యమకారులను కొనలేరు,
నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తాం కేటీఆర్. ఉద్యమకారులను కొనలేరు. వాస్తవంగా ఉద్యమకారులను ఎవరు కూడా కొనలేరు, మీరు కూడా కొనలేరు. అందుకే ఉద్యమకారులు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మీ క్యాడర్ను తయారు చేసుకుంటామని అంటున్నారు కదా. నిజంగా మీకు నాయకత్వ లక్ష్యాలే ఉంటే నిజంగా మీరు మీ పార్టీని బలోపేతం చేయాలనుకున్నారనుకోండి, సపోజ్ మీరు చేయండి. మీ క్యాడర్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నారు సార్. పార్టీ కష్టకాలంలో కేకే కడియం వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ద్రోహం. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు. హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే. చేవెళ్ల లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్. మొత్తం మీద కేటీఆర్ సాబ్ ఓ ఫఖర్ బాబు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నీ నోటి దురుసు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో నువ్వు ఎంత ప్రచారం చేసినావో నీ నోటి దురదతో ఆ ప్రచారంలోనే నిన్ను మైనస్ అయినావు. నువ్వు అక్కడి నుంచే మైనస్ అయినావు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చెప్పకనే ఒప్పుకున్నాం. అవును, ఒకరిద్దరు మాటలు వింటే మన తప్ప అంటివి. సిగ్గుండాలే, శరం ఉండాలి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఇతరాల మొగల మధ్య ఉండే ముచ్చట్లు కూడా ఇన్నారు. మీరు ఇంత బ్రోకర్ వ్యవస్థకి ఎగబడ్డరు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఇంకా పార్టీకి అప్పుడు దేవుళ్ళ లెక్క కల్పించిన వాళ్ళు ఇప్పుడు దొంగల లెక్క కల్పిస్తున్నారంట. నీ పార్టీ నుంచి వెళ్తుంటే దొంగల్లాగా నీ కనబడతారు. అదే నీ పార్టీలో ఎవరైనా వస్తే దేవుడు వచ్చినట్టు తీసుకుంటారు. మీరు దేవుడు అని. బీఆర్ఎస్ లోని చెత్త అంతా పోయింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి మా కుటుంబ సీఎం రేవంత్ విడదీస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మీ కుటుంబానికి విడదీయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. విప్లవ్ కుమార్ పిరికి పందలకు ఉద్యమ పార్టీలో స్థానం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మొన్నటిదాకా ఏనుగు మీద ఉండి ఆదిలాబాద్ జిల్లాలో అదే కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఆ నియోజకవర్గంలో ఒక గుడిసెలోకి వెళ్లి సిగ్గుండాలే కేసీఆర్, వీళ్ళ ఇంటి నంబర్ వచ్చింది, అంత వచ్చింది అన్నోడు ఈ రోజు ఊసరు వెళ్లి లెక్క మాట మార్చి కేసీఆర్ ప్రభుత్వంతోనే అవుతుంది అని చెప్తున్నారు. నిజంగా వాస్తవానికి సిగ్గుపడాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మీరు దళితులను మోసం చేసిర్రు అంటూ తెలంగాణ సమాజం అంటున్నది. మీరు ఏం మొహం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిర్రు? బీఆర్ఎస్ పార్టీలోనే మీకు ఆయనకు పడిరాక ఉద్యోగాన్ని మీరు రాజీనామా చేసి బయటకు వచ్చి బీఎస్పీ పార్టీలో మీరు చేరారు. కేసీఆర్ కు అపోజిట్ గా నేను పనిచేస్తా, కేసీఆర్ కు ధీటుగా నేను పనిచేస్తా, కేసీఆర్ ప్రభుత్వంలో అరాచకం ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను బీఎస్పీకి వెళ్తున్నా అన్నాడు. ఇప్పటికిప్పుడే రంగులు ఎలా మార్చారు? మీరు కేసీఆర్ చెంతకి ఎలా వెళ్ళారు అని అదే తెలంగాణ సమాజం అడుగుతున్నారు సార్. వాళ్ళకి సమాధానం చెప్పండి సార్. మీలాంటి చదువుకున్నటువంటి మహానేతలే ఈ రకంగా మారితే మాలాంటి సామాన్య ప్రజలు, మాలాంటి ప్రజల సంగతి ఏంటి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్. వాళ్ళకు తెలంగాణ దళిత సమాజానికి సమాధానం చెప్పండి సార్ ముందు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. రాజకీయ నీచపురుగు కడియం శ్రీహరి ఇప్పుడు నీచపురుగు మీకు కనబడుతున్నాడు. అదే మీ దగ్గరకు వచ్చినప్పుడు సీనియర్ నేత అని ఆ నోటనే మీరు చెప్పిర్రు. మాటలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ, రంగులు మార్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాలు మొక్కిన కేసీఆర్ వెంటనే తన తెలంగాణకు వచ్చి తన పీఠం మీద ఏకదాటిగా 9 సంవత్సరాలన్నర పాలించిండు. నియంత లెక్క పాలించిండు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని, తెలంగాణ ఉద్యోగుల్ని అందరి ఉసురు తలిగే కేసీఆర్ కు తగిన శాస్త్రి జరిగింది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే హరీష్ రావు. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లు కాదు. పార్టీలో ఎన్ని స్కీములు పెట్టి ఎన్ని స్కాములు చేసిరో ఒక్కొక్క స్కామ్ గురించి వాళ్ళ నోటనే ఇప్పుడు బయటపడతాయి. వాళ్ళే చెప్తారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం కుటుంబ పార్టీ. 4-5 రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవాలి, వేరేది చదవద్దు, తన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. పార్టీ మారేటోళ్ళంతా పవర్ బ్రోకర్లు అని
సార్ చెప్తున్నారు హరీష్ రావు గారు. ఇంతో అంతలో ట్రిపుల్ షూటర్ గా మీకు అతి కష్టాలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు బాగానే మిమ్మల్ని వాడుకుంటారు సార్. వాడుకొని ఆ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మిమ్మల్ని మీరు ఎంత కష్టపడ్డా మీరు ఏం చేసినా గానీ అయ్యా కొడుకులే ఆ పార్టీకి డ్రైవర్లు కండక్టర్లు తప్ప మిమ్మల్ని మాత్రం డ్రైవర్ చేయరు నా కండక్టర్ చేయరు అని తెలంగాణ సమాజం అంటున్నది సార్. కష్టకాలంలో వెళ్లే వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టే, మళ్ళీ కార్లు మొక్కిన పార్టీలోకి చేర్చుకునేది లేదు. ప్రతిపక్ష నాయకుడిలా ముఖ్యమంత్రి మాటలు. రేవంత్ కొడంగల్ కు ఏమైనా తీసుకుపో, కానీ ఈ అభివృద్ధిపై బీజేపీ కాంగ్రెస్ కండ్లల్లో నిప్పులు దుబ్బాక సిద్దిపేట సన్నాహక సమావేశంలో హరీష్ రావు. మొత్తం మీద హరీష్ రావు పరిస్థితి ఎలా అయిందంటే ఒక పంజరంలో చిలుకలాగా అయిపోయాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం మీద బాధ్యతలు తీసుకొని మాట్లాడదామంటే ఇక్కడ అయ్యా కొడుకు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ బయటకెళ్ళి మాట్లాడదామనంటే అయ్య కొడుకు మళ్ళా నారాజ్ అవుతాడు. మొత్తం మీద ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఒక చిలుకకి పంజరంలో బంధించినట్టు ఈయన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చెప్పుకోవాలనో ఏం చేయాలనో ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఉన్నారు. ఇక్కడ కారు డ్రైవరు కారు కండక్టరు ఇద్దరు కలిసి ఈయనని వాడుకుంటున్నారు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నారు సార్. మీరెంత చేసినా మీరేం చేసినా రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మీకు అయ్యా కొడుకులు ఏం చెయ్యలేరు. ఇస్తే అయ్యా తన కొడుకుకే ఇవ్వబోతాడు, మీరు మాత్రం మళ్ళా పైదలవుతారు అని తెలంగాణ సమాజం, ఆ తర్వాత అధికార పక్షంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు నిజంగా వాస్తవం అనిపిస్తున్నాయి అని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రజల పార్టీ, అందుకే ఆ పార్టీకి అంత ఆరాధన. ఉద్యమాన్ని నడిపి కేసీఆరే దేశంలోనే గొప్ప స్థాయికి తెలంగాణ అన్ని రంగాలలోనూ నంబర్ 1 కేసీఆర్ ఘనతే. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను ఎవ్వరు ఛాలెంజ్ చెయ్యరు. కాంగ్రెస్ ప్రమాదంలో ఉందనే ఘర్వాపసిని కేకే. మొత్తం మీద ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం మీద కేకే చెప్పినటువంటి మాటలకు అపోజిట్ గా రాసింది. కాంగ్రెస్ తో టచ్ లో 30 మంది అంటూ 12వ పేజీలోని వార్త ఇది. బీజేపీకి ఝలక్, ఏకంగా 100 సీట్లలో అసమ్మతి స్వరం, అభ్యర్థులను మార్చాలంటూ నిరసనలు, పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాలలో బీజేపీ తీరుపై కార్యకర్తల ఆందోళనలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ కు షాక్, ₹1800 కోట్ల పన్ను నోటీసు, ఆదాయపు పన్ను శాఖ మరో తాకీదు. సిపిఐ సిపిఎం కు ఐటీ నోటీసులు, బీజేపీది పన్ను ఉగ్రవాదం, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. సెగలు కక్కుతున్న పగలు అంటూ వార్త ఇక్కడ. రికార్డ్ స్థాయిలో విద్యుత్ వినియోగం అంటూ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా తారెక్కుతున్న ఎండలు సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికం, 40 డిగ్రీలు దాటిన గరిష్టం, ఉష్ణోగ్రతలు 3 వారాలు, వడగాలులు తీవ్రత, హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ 12వ పేజీలోని వార్త ఇది. షుగర్ ముప్పు పక్కాగా గుర్తించొచ్చు అంటూ 7వ పేజీలోని వార్త. ఎగ్జిట్ పోళ్లపై ఈసీ నిషేధం అంటూ స్వల్పంగా పెరుగుతున్న ఔషధాల ధరలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఏప్రిల్ నుంచి ఈ బీమా అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద ఈరోజు వార్తాపత్రికల్లోని విశేషణాలు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.